గోవా, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు అయినటువంటి చర్లకొండ దగ్గర 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి డబ్బును తరలిస్తున్నటువంటి 2 కంటైనర్లు. ఈ 2 కంటైనర్లని దారి దోపిడీ దొంగలు దారి మళ్లించారని ఒక కేసు నమోదైంది మహారాష్ట్రలో. ఇప్పుడు అది పెద్ద సంచలనానికి దారితీసింది. దీనికి ఇప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక 4 రాష్ట్రాలు ముడిపడి ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలు పోలీసులు, సీఎంలు అందరూ కూడా దీని గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక హోంమంత్రి ఎవరైతే ఉన్నారో పరమేశ్వరన్, ఆయన కూడా అంటున్నాడు, మాకు మహారాష్ట్ర సపోర్ట్ చేస్తే మేము మా పోలీసులు అందరం కూడా అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ దొంగలు ఎవరో తెలియడానికి మేము కూడా పూర్తి సహకారం అందిస్తామని చెప్తున్నాడు. నిన్న ఆదివారం సాయంత్రం వచ్చినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీని గురించి ఎంక్వైరీ చేసి విచారణ చేపట్టమని పోలీసులకి చెప్పాడు. ఎవరు ఏంటి దాని గురించి వెంటనే ఆరా తీయండి అని ఆయన కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు గోవాలో కూడా దీని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. గుజరాత్లో కూడా దీని గురించి ఎంక్వైరీ జరుగుతుంది. అసలు ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఒకవైపు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమొచ్చేసి ఇది బీజేపీ పార్టీ చేసినటువంటి పని, ఎందుకంటే అధికారంలో బీజేపీ ఉంది, కర్ణాటకలో తప్ప గుజరాత్, గోవా, మహారాష్ట్రలో అక్కడే ఉంది కాబట్టి దానికే తెలియాలి, బీజేపీకే తెలియాలని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరొకవైపు బీజేపీ వాళ్ళు ఏమొచ్చేసి కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, అంటే కర్ణాటక, తమిళనాడులో ఉద్దేశించి వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ 2 రాష్ట్రాలకి ఇప్పుడు అభ్యర్థులకి అలాగే ఖర్చు పెట్టడానికి ఈ డబ్బునైతే తీసుకువెళ్తున్నారు అని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని ఆరోపిస్తున్నారు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు కాదు, జనవరి 1వ తారీఖున దీని మీద కేసు నమోదైంది. ఇప్పుడు దీని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఆ కంటైనర్లో ఉన్నది పాత 2000 నోట్లు, పాతవంటే నిషేధింపడినటువంటి 2000 నోట్లు. అంటే భారతదేశం వాటిని నిషేధిస్తున్నామని ప్రకటన చేసింది. అంటే అది పెద్దగా ఎవరి దగ్గర లేవు కాబట్టి పెద్ద ఇష్యూ అవ్వలేదు. అయితే ఈ డబ్బుని మరి పాత డబ్బు అయితే, పనికిరానిది అయితే, ఎటువంటి చెల్లుబాటు లేకపోతే దీన్ని ఎందుకు దారి దోపిడీ దొంగలు మళ్లించారనే ఒక ఇది కూడా జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు 4 రాష్ట్రాలకి ఇప్పుడు 400 కోట్లు తగులుకున్నాయి. ఎవరిదన్నది మాత్రం తెలియలేదు. ఖచ్చితంగా దీని వెనక మొత్తానికి ఒక రాజకీయ పార్టీలు అయితే ఉంటాయి, ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ ఏదో ఒక పార్టీ అయితే ఉంటుంది. లేదనుకుంటే ఏదైనా వ్యాపారవేత్తలు ఎవరైనా దీన్ని దారి మళ్లించారు. ఎవరు మళ్లించినా దీని వెనక రాజకీయ నాయకులు ఉండాల్సిందే. వాళ్ళు లేకుండా ఇవైతే ముందుకు నడవు.